తులసి బాబు విచారణతో కేసు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ వేధింపుల కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇవాళ ఈ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబును పోలీసులు విచారించబోతున్నారు. ఇప్పటికే తులసిబాబుకు నోటీసులు అందజేశారు. తులసిబాబు విచారణతో కేసు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నేడు తులసిబాబు అంటే కృష్ణా జిల్లాకు సంబంధించిన తులసిబాబు అనే ఇతను ప్రైవేట్ వ్యక్తి. కానీ దీంట్లో డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాడు కాదు. కానీ ఆ రోజు రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ తీసుకున్న సమయంలో ఆయన గుండెల మీద కూర్చొని ఇతని మీద దాడి చేయడానికి మూల కారకుడిగా తులసిబాబే ఉన్నట్టు తెలుస్తుంది. అతన్ని ఇప్పటి వరకు దర్యాప్తులో ఇప్పుడు విజయపాల్ని అంటే మాజీ అడిషనల్ ఎస్పీ అతన్ని విచారించారు. అతను అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టుకు పట్టడం జరిగింది. తర్వాత మెడికల్ వైద్య సిబ్బందిని కూడా విచారణ కొనసాగించి ఇప్పుడు ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తి అయిన తులసిబాబుని కూడా ఈ రోజు విచారించనున్నారు. అంటే అతి త్వరగా ఈ కేసు దర్యాప్తు అనేది అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు 1 గంట నుండి తులసిబాబుని విచారించనున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.